ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఎంత ముఖ్యమో యువత భవిష్యత్తుకు మాదక ద్రవ్యాల రహిత సమాజం అంతే అవసరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్ అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం ఓటర్లలో అవగాహన కల్పించడంతో పాటు మాదక ద్రవ్యాలను నిర్మించాలన్న సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు గురువారం నిర్వహించిన టూకే రన్ను వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటర్ జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందిస్తున్నామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు యువతి ఓటరుగా నమోదు చేసుకోవాలని, చిరునామా మార్పులు, పేరు సవరణలు, ఇతర వివరాల నవీకరణ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటర్ జాబితా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నేటి నుంచి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రజలు సరైన వివరాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్రమైన ముప్పుగా మారుతుందని పేర్కొంటూ డ్రగ్స్ కు దూరంగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యకలాపాల ద్వారా యువత తమ లక్ష్యాలు సాధించవచ్చన్నారు. ఈ టూకే రన్ లో అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, సాంస్కృతిక సారథి కళాకారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం, శుభోదయం. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, నాతో పాటు ఎస్పీ గారికి, జేసీ గారికి, అడిషనల్ ఎస్పీ, ఆర్డీఓస్, అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు, మీడియా మిత్రుల అందరికీ నమస్కారాలు. మన అందరికీ తెలుసు, మన దేశంలో ఎప్పుడైనా మనం నడుస్తున్నాము. గాంధీ గారు నడిచారు, అప్పుడు దాండి ఉన్నప్పుడు ఒక రివాల్యూషన్ వస్తుంది, చేంజ్ వస్తుంది. పొలిటికల్ లీడర్స్ కానీ, సోషల్ లీడర్స్ కానీ ఈ దేశంలో, రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు మనము ఏదో కాజ్ పెట్టుకొని మనం నడుస్తాము, దాంతో చేంజెస్ వస్తాయి సొసైటీలో. ఆ ఆశలతోటినే ఈరోజు టూకే రన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2 దేశాలు ఉన్నాయి మనకి. ఒకటి అయితే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఒక 2002 తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఇది చేయబోతున్నాము. ఆల్రెడీ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ప్రతి ఇంటికి మన బిఎల్ఓ వారు వస్తున్నారు. వారికి సన్మానించండి, వారితోటి సహకరించండి. వారితోటి అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, ఫామ్స్ ఏవైతే ఉంటాయో దాంతో మీరు సంపూర్ణంగా మీ సహయోగం ఇస్తేనే మనం ఈ ప్రక్రియ చేపడతాము. దాంతో ప్రక్రియ ఏముంది, గౌరవ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అయితే, మన వాళ్ళు ఉంటే, మన దేశ సంబంధించిన వాళ్ళు ఎవరైనా 18 సంవత్సరాల నిండినట్టుగా పూర్తిగా చేసినట్టు వారు అయితే వారికి ఓటు హక్కి ఏం భంగం కలిగించదు కూడా. ఆ ప్రక్రియ మనం మొత్తం సంపూర్ణంగా చేయాలి అయితే మీ అందరూ సహకారం కావాలి. బికాజ్ మనము డేటా అడుగుతాము. 2002 సంవత్సరంలో మనము ఉండకపోవచ్చు, ఒకవేళ నేను కూడా ఓటర్ లేను. అప్పుడు నా ఓటర్ మ్యాపింగ్ కూడా నా నాన్నమ్మ ఓట్ హక్కి లింక్ అయ్యడం జరిగింది. సంగారెడ్డిలో మొన్ననే పూర్తిగా చేయించుకున్నాము. అలాగా మీరు అందరూ కూడా, ఎవరికి 18 years పూర్తిగా అయింది, 2002లో మీ పేరు లేదు, మీరు మీ మమ్మీ కానీ, మీ డాడీ కానీ, మీ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరితోటి లింక్ అయ్యి, ఈవెన్ హస్బెండ్ తోటి లింక్ అయ్యి మనము ఈ ప్రక్రియ పూర్తిగా చేయాలి. పూర్తిగా చేసిన తర్వాతనే మనకి ఒక ఓట్ హక్కు మనము కాపాడగలుగుతాము. మనం భారతీయ ఉన్నాము అని, కాబట్టి అది ఒక హక్కు ఉంటుంది మనకి. మన రాజ్యాంగం ఇచ్చేది. ఆ ఓట్ హక్కుకి ప్రొటెక్షన్ కూడా మనందరిది బాధ్యత. మన బిఎల్ఓస్ వస్తారు, ఈఆర్ఓస్ అందుబాటులో ఉంటారు. ఈ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. 1 month వరకు ప్రతి ఇంటింటికి పోయి ఎన్యూమినేషన్ ఫామ్స్ ఇస్తాము. ఆ తిరిగి మనకి వస్తే ఆ తర్వాత ప్రక్రియ చేపడుతుంది. అలాగనే ఎస్పీ గారు చెప్పినట్టు ప్రకారం మాదక ద్రవ్యాల గురించి అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. ఓకే, యు ఆర్ ద ఫ్యూచర్ ఓటర్స్, ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. కాబట్టి దయచేసేసి ఇవన్నీ చెడ్డ అలవాట్లు ఏవైతే ఉన్నాయో మన సమాజంలో, అది మనమే కొట్టకపోతే బయట నుంచి ఎవరు వచ్చి ఇది చేయరు. మనం ఒకవేళ సంకల్పం తీసుకుంటే, మా ఇంట్లో కానీ, మా గ్రామ పంచాయతీలో కానీ, మా స్కూల్లో, కాలనీలో, మా ఫ్రెండ్స్ ఎవరు తీసుకుంటే కూడా వాళ్ళకి హెల్ప్ కావాలి. అసలు డ్రగ్ తీసుకున్న వాళ్ళు హీరో కాదు, వాళ్ళు కూల్ మనిషి కాదు, వారు అసలు లోపల నుంచి అత్యంతమైన వీక్ మనిషి. నా ప్రకారం అయితే ఆ వీక్ మనిషికి మనము సహాయం చేయాలి, వాళ్ళకి తోడ్బాట్లు ఉండాలి. అప్పుడు అతను బయట రాగలుగుతారు.
మీ ఫ్రెండ్స్లో కానీ మీకు అలవాటు ఉంటే చిన్నతోటినే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ డ్రగ్ విల్ స్టార్ట్ విత్ అ స్మాల్ పఫ్ ఆఫ్ అ సిగరెట్. మా ఫ్రెండ్ని మనకి చెడ్డ కొడతారు, కచ్చి తీసుకో చూడు ఎట్లా అవుతుంది, బాగా అనిపిస్తుంది. కానీ ఈ అలవాట్లకు బయటపడండి. మీ మమ్మీని, మీ పేరెంట్స్ని పేరు మనం పైనకి తీసుకోపోవాలి అయితే ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే మన సమాజంలో ఉన్నాయో దయచేసేసి అది మనము కొడితేనే మన సమాజం ముందుగా పోతుంది. ఐ కంగ్రాచులేట్ ఎస్పీ గారు, మన ఎంప్లాయీస్, మీరు అంత భారీ సంఖ్యలో ఇక్కడ పాల్గొన్నారు. స్పెషల్లీ స్టూడెంట్స్. ఒక ప్లెజ్ తీసుకుంటామా? యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక ప్లెజ్ తీసుకుంటామా? దట్ ఎప్పుడు మనము ఏమైనా మాదక ద్రవ్యాలు ఎప్పుడు వాడితే కూడా మా వాళ్ళు కూడా వాడితే, మా ఫ్రెండ్స్ వాడితే అప్పుడు కూడా మనము వారికి హెల్ప్ చేస్తాము. వారికి ఏం శిక్ష పడదు అండి. ఇండియాలో మాదక ద్రవ్యాలు సేవించడం క్రిమినల్ యాక్ట్ కాదు, కానీ అమ్మడం, అది ట్రేడ్ చేయడం మాత్రమే క్రిమినల్ యాక్ట్. ఒకవేళ నాకు అలవాటు పడింది, నేను జైల్లో లోపల పెడతారు, అలాగా లేదు. ఆ భయం ఉండకూడదు. మాత్రం చేసేది వారికి సమాజ్ సేవ లాగా ఒక డి అడిక్షన్ సెంటర్లో పెడతాము. వారు ఎక్కడైనా మీకు ఇష్టమైన సెంటర్ ఉంటే అక్కడ పెట్టి మీకు ట్రీట్మెంట్ చేయడం పడుతుంది. సో మీరు అందరూ ఉపికతోటి విన్నా, ఎంతమంది వచ్చారు, ఆల్మోస్ట్ ఎండ కూడా ఉంది, కానీ కొద్దిగా సహకరించారు. దేవుడు కూడా మబ్బులు వచ్చినాయి మధ్యలో, మీ అందరూ వచ్చారు. మీ అందరికీ శుభోదయం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఇక్కడ వచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ సార్ గారికి, అడిషనల్ ఎస్పీ చైతన్య ఐపీఎస్ గారికి, మన అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ పరివార్కి, మీడియా మిత్రులకి, తర్వాత ఇక్కడ వచ్చిన స్కూల్ స్టూడెంట్స్, టీచర్స్, డాక్టర్స్ అందరికీ నా తరఫున నమస్కారం. సో టుడే we conducted this 2K run program for the awareness related to SIR, Special Intensive Revision, which is starting from today onwards, and it will be a 1 month long exercise. So in detail district collector sir will talk. And one more issue we took today, that is drug awareness. So in Telangana, not only in Telangana, in India, the menace of drug is there, and many people are losing their life, their family are being ruined because of drugs. In Telangana, although we are not a major cultivator, but we are one of the consumptor. So mainly our Eagle team, which is located in Hyderabad, they have taken this initiative to create awareness regarding drug abuse and drug consumption. So ఇదే విధంగా ప్రతి జిల్లాలో మేము ఈరోజు డ్రగ్ అవేర్నెస్ కోసం 2K run కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మై అపీల్ టు ఆల్ ద స్టూడెంట్స్, టీచర్స్ అండ్ యూత్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ be away from the drugs, because you are not only spoiling your health, your life, but you are spoiling your family also. Because of one drug addict, the entire family suffers. In Telangana also, we have seen so many cases where the bread earners are becoming drug addicts, and because of that they are losing their job, they are going into depressions, and ultimately they are doing suicide, they are committing suicide also. And because of that, many people, many families, they are suffering. In Telangana, in Sangareddy also, we have one de-addiction center. If you find anyone in your vicinity who is consuming drugs, ganja or any NDPS substances, or if you come to know about anyone who is selling these type of things near the school premises, college premises, please give information to the local police. You can make a dial 100 call. If you want to be anonymous, then you can give a call on the number 871265677. That is our SNAP team's number. So you don't have to reveal your identity. You just pass the information on this number. I repeat, 871265677. So you just pass the information on that number, and after that we will take care. If the person is consuming ganja or any NDPS substances, then we will take appropriate action on him. We will send him to de-addiction center, which is located in area hospital, government area hospital Sangareddy.
and we will take further action to stop the person, to prevent the person from becoming victim of the drug menace. So I thank you all. You came in large number to make this program success. And also I thanks to all those media persons, doctors, teachers, and all government servants who came here and made this program a huge event. Thank you.